హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒకరోజు ముందు రాత్రి నేను 5 బాదంలని, 2 వాల్నట్స్, 5 కిస్మిస్ని ఒకరోజు రాత్రి నేను నానబెట్టుకున్నాను. ఎందుకంటే ఈ రోజు నుండి కొంచెం హెల్దీ అలవాట్లను చేసుకుందామనే ఉద్దేశంతో, మనం రోజు తినే వాటిలను కొంచెం హెల్దీగా అలవాటు చేసుకునే ఉద్దేశంతో నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను. అలాగే అదే రోజు నైట్ నేను 1 స్పూన్ మెంతులు కూడా వాటర్లో నానబెట్టుకుంటున్నాను. మర్నాటి ఉదయం తాగడానికని కోసమని నానబెడుతున్నాను. డైట్ అంటే చేయలేమండి. డైట్ అనగానే ఏదో 4 రోజులు చేయడం, 3 నెలల రోజులు చేయడం, మానేయడం అవుతుంది. అలా కాకుండా నేను ఈ రోజు నుంచి కొంచెం హెల్దీ అలవాట్లు, మనం రోజు తినేటువంటి ఆహారంలో కొద్ది మార్పులు చేసుకుందామనే ఉద్దేశంతో ఇలా ప్రారంభిస్తున్నాను. చూద్దాం ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో. అలాగే మర్నాటి ఉదయం మార్నింగ్ లేవగానే ముందుగా వేడి నీటితో స్టార్ట్ చేస్తున్నానండి. ఒక 250 ml కప్పు హాట్ వాటర్ని తీసుకుంటాను, అంటే గోరువెచ్చని నీటిని తీసుకుంటున్నాను. నాకు మొదటి నుండి కూడా వేడి నీళ్ళు తాగుతుంటే కొంచెం వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించేది. అందుకోసమని ఎక్కువగా తాగకపోయేదాన్ని. కానీ ఈ చలికాలం కాబట్టి కొద్దిగా అలవాటు చేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, అంటే ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ ఈ మెంతి నీటిని కూడా తీసుకున్నాను. అలాగే మెంతులను కూడా నమిలి తినేసాను. ఓకే, మరి చేదుగా ఏంలో తినొచ్చు అనిపించింది. తర్వాత ఈ బాదంని కూడా ఒలిచి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఇవన్నీ కూడా నానిపోయినాయి కాబట్టి వీటిని బ్రేక్ఫాస్ట్గా తీసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఈ లోపల టైం ఉంది కాబట్టి నేను దీనికి బీరకాయ కర్రీ చేద్దామని బీరకాయ కట్ చేసుకున్నాను. అలాగే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులన్నీ కూడా వేసుకొని అవి ఫ్రై అయ్యాక మిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకును కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత దంచిన వెల్లుల్లిని కూడా వేసుకుంటున్నాను. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఉల్లి తరుగును వేసుకుంటాను. ఈ సీజన్లో ఉల్లికాడలు బాగా దొరుకుతాయి కాబట్టి నేను వాటిని ఎక్కువగా తీసుకుంటున్నాను. తర్వాత కాస్త పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే పప్పు, బీరకాయని కూడా ఉడికించుకున్నాను. పెసరపప్పు కూడా ఉడికించుకున్నాను. మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుతున్నాను. ఇది కాస్త ఉడికిన తర్వాత కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కాస్త దగ్గర పడిన తర్వాత మనకు కావాల్సినంత కొత్తిమీర వేసుకుంటే బీరకాయ పప్పు రెడీ అయిపోయినట్టే. ఈ సీజన్లో ఆకులు బాగా దొరుకుతాయి కాబట్టి ఈ కొత్తిమీర, మెంతి ఇలాంటి ఉల్లి తరుగు వాడుకోవడం చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ సీజన్లో దొరికినంత వరకు వాడుకోవడం చాలా మంచిది కాబట్టి నేను ఎక్కువగా వాడుతూ ఉన్నాను. దొరికినప్పుడు వాడుకుందాము. అంతే అండి, బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇక దించేసుకుందామండి. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్ దోశ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి ఒక గిన్నెలో కారము, ఉప్పు, ఉల్లి తరుగు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఎందుకో నార్మల్గా అయితే కారం ఎగ్గులో కలవదు కాబట్టి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఎగ్ కొట్టుకొని దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఎగ్లో 2 యొక్కులు వచ్చాయి. చాలా పెద్దగా ఉంది ఎగ్. నేను చూసుకోలేదు, అందుకే సరే పడింది కదా అని అలాగే తీసుకుంటున్నాను. బాగా బీట్ చేసుకోవాలి దీన్ని. బాగా బీట్ చేసిన తర్వాత కడిగి ఉంచుకున్న కొద్దిగా కొత్తిమీర ఆకును కూడా వేసుకుంటున్నాను. దాన్ని కూడా ఇంకోసేపు బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుని మనం ఇప్పుడు దోశ వేసుకుందామండి. దోశ పైన ఎగ్ వేసుకోవడానికి ముందుగా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కాక దోశ వేసుకుంటున్నాను. దోశను కాస్త పలచగానే వేస్తున్నాను. వేసుకొని బాగా గుండ్రగా తిప్పుకొని చుట్టూ అంచులు కొంచెం మందంగా వదిలేస్తున్నాను. ఎందుకంటే ఎగ్ జారిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా కొద్దిగా మందంగా వదిలేస్తున్నాను. తర్వాత దీనిపైన మనం ఎగ్ బీట్ చేసుకున్నటువంటి ఎగ్ను వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. నెమ్మదిగా దానిపైన పేర్చుకోవాలి. అంతే అండి, ఎగ్ బయటకు రాకుండా నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. అంతే అండి. ఇది స్లో మంట మీద పెట్టి మూత పెట్టి కాల్చుకోవాలి. నేను ఈ మూత పెట్టి క్లిప్ మిస్ అయిపోయింది. మూత పెట్టుకొని కాల్చుకుంటే త్వరగా కాలుతుంది. స్లోగానే కాల్చుకోవాలి. తర్వాత ఇలా చూస్తున్నారు, కాలిన తర్వాత నెమ్మదిగా తిప్పి వెనక వైపు కూడా వేసుకొని దూరగా కాల్చుకోవాలి. ఇది త్వరగానే కాలిపోతుంది. ఇలా కాలిన తర్వాత తీసి చూడండి ఎంత బాగా కాలిందో. ఎగ్ దోశ చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. నేను దీన్ని ఇలాగే తినొచ్చు, కానీ కొద్దిగా నిమ్మకాయ పచ్చడి తీసుకున్నాను. నిమ్మకాయ పచ్చడితో టేస్ట్ చేశాను, చాలా బాగుంది. నార్మల్గా 2 దోశలు తినొచ్చు. 2 దోశల ప్లేస్లో ఈరోజు నేను 1 దోశ అండ్ ఆమ్లెట్తో తింటున్నాను. నాకు ఇది 1 దోశ చాలా హెవీగా అనిపించింది, సరిపోయింది. నేను నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తినడం మర్చిపోయాను, మళ్ళీ తర్వాత తీసుకొని పెట్టుకున్నాను. తర్వాత నేను లంచ్లోకి
ఫిష్ ఫ్రై చేశాను. అది ఎయిర్ ఫ్రైలో చేశాను. ముందుగానే అవన్నీ నేను ఒకరోజు ముందుగానే మసాలాన్ని పట్టించాను. అందుకోసం అని చెప్పి డైరెక్ట్గా తీసుకొని ఎయిర్ ఫ్రైలో 180 డిగ్రీస్లో 10 మినిట్స్ చొప్పున హీట్ చేసుకుంటున్నాను. ఇది వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ 10 నిమిషాల తర్వాత తీసి మరొక వైపు కూడా తిప్పుకొని, ఇంకో సైడ్ కొద్దిగా పచ్చిగా ఉంది కాబట్టి మరో రెండో వైపు కూడా తిప్పుకొని మరొక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను. చాలా బాగా ఫ్రై అయింది. చాలా టేస్టీగా కూడా ఉంది. అంటే ఒకరోజు ముందు కలిపెట్టాం కాబట్టి మసాలాలు బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఒక్క 1 డ్రాప్ ఆయిల్ కూడా వాడకుండా నేను వీటిని ఫ్రై చేసుకున్నాను. ఇది లంచ్లోకి తీసుకుంటాను. చాలా టేస్టీగా వచ్చింది. చాలా సూపర్గా ఉంది. చూడడానికి కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక నా లంచ్ ప్లేట్ చూద్దాం రండి. నేను ఫస్ట్ నిమ్మకాయ పచ్చడితో కొద్దిగా నిమ్మకాయ పచ్చడి తీసుకుంటున్నాను. తర్వాత బీరకాయ పప్పు పెట్టుకున్నాను. అంతేకాదు ఇంకొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెమే పెట్టాను కానీ ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకున్నాను. తర్వాత 2 ఫిష్ ముక్కల్ని తీసుకుంటున్నాను. తర్వాత 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. 1 కప్పు రైస్ను తీసుకొని పెట్టుకుంటున్నాను. తర్వాత కీర హాఫ్ పెద్ద సైజు కీరాలు ఉన్నాయి. ఒక హాఫ్ కీర, ఒక చిన్న క్యారెట్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా స్లైస్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలాగా నా ప్లేట్ అనేది అరేంజ్ చేసుకున్నాను. ఈరోజు ఇది నా లంచ్. ఎలా ఉంది చెప్పండి నా ప్లేట్? బాగుందా? బీరకాయ ఇంకా కొంచెం కర్రీ కూడా తీసుకున్నాను, బీరకాయ పప్పును. ఇలా ఫస్ట్ నేను సలాడ్తో స్టార్ట్ చేశాను. ముందుగా కీర ముక్కల్ని తీసుకొని అవి తినేసాను. తర్వాత క్యారెట్ని కూడా తీసుకున్నాను. అవి అయిపోయిన తర్వాత రైస్లోకి ముందుగా బీరకాయ పప్పు కొంచెం నిమ్మకాయతో, నిమ్మకాయ నాకు నార్మల్గా పప్పు అంటే నచ్చదు, అందుకోసం అని చెప్పి నేను కొద్దిగా నిమ్మకాయ కూడా కలుపుకుంటున్నాను, నిమ్మకాయ పచ్చడి కలుపుకుంటున్నాను. ఈ విధంగా నా లంచ్ అనేది ఇలానే పూర్తి చేశాను. మరి పూర్తిగా చూపిస్తే బాగుండదు కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. తర్వాత ఈవినింగ్ వచ్చి నేను జీరా వాటర్ తీసుకున్నాను. అంటే ఓన్లీ జీరానే కాదు, జీలకర్ర, వాము మరియు సోంపు కలిపి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని నేను వాటిని మరిగించుకొని ఈవినింగ్ 5కి తీసుకున్నాను దీన్ని. తర్వాత డిన్నర్ వచ్చేసి ఒక సర్వపిండిని మాత్రం తీసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంది. ఇది కూడా ఒకటి తీసుకున్నాను నేను దీన్ని. అంతే అండి, ఇప్పటితో నా డిన్నర్ ముగిసిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.